వల్లభనేని వంశీ భవిష్యత్ ఏంటో రేపు 5 తర్వాత తేలుతుంది. తనకి సంబంధించి తీవ్ర అనారోగ్యం, ఆసుపత్రి పాలు కావడం, 2-3 సార్లు చెకప్ చేసి ఏమీ లేదని పంపించేయడం, విజయవాడ ఆసుపత్రి నుంచి జీజీహెచ్ గుంటూరుకి తీసుకురావడం, అక్కడేమో స్లీప్ టెస్ట్ చేయాలంటాం, అది ప్రభుత్వ ఆసుపత్రిలో లేదు ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించాలని చెప్పడం, తర్వాత వీటి మీద హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంలో తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు, తనకి మిగతా వాటన్నిటిలో బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే నకిలీ పాస్ పుస్తకాలకి అదే నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కేసులో మాత్రమే ఇప్పుడు తన జైల్లో ఉంది. ఈ సందర్భంగా అనారోగ్యం అన్నప్పుడు తనకి సంబంధించి ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించమంటాం, అక్కడ టెస్టులు చేయించి ఆ నివేదిక నేరుగా సీల్డ్ కవర్లో తమకివ్వాలని న్యాయస్థానం ఆదేశించినటువంటి పరిస్థితి. అతనికి 3 రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయ్యింది, టెస్టులు చేశారు, స్లీప్ టెస్ట్ లాంటిది కూడా. తనని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. అతను మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు. 5వ తారీఖున నివేదికని కోర్టుకు సమర్పిస్తారు. ఆ నివేదిక ఆధారంగా ఆరోగ్య కారణాల మీద బెయిల్ వస్తుందా, లేదంటే ఇతర కారణాల వల్ల ఏదైతే కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది కాబట్టి అన్నటువంటి ప్రాతిపదికన బెయిల్ వస్తుందా, ఆ రోజు చూడాలి. 5వ తారీఖు తేలబోతుంది వంశీ భవిష్యత్తు.